హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరి పెన్షన్ అనేది ఈ కారణాల చేత తొలగిస్తున్నారండి. అయితే ఏ కారణాల చేత తొలగిస్తున్నారు ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ యొక్క పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ మీరు జస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మనకు స్టేటస్ అనేది వస్తుంది. స్టేటస్లో యాక్టివేషన్ చూపిస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే తప్పనిసరిగా మీరు సచివాలయానికి వెళ్ళి ఎందుకు ఇన్యాక్టివేషన్ చేశారంటే మీకు కనుక్కోవాల్సి అయితే ఉంటుంది. ఇక వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది అందిస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వంలో ఏవైతే మనకు వైఎస్ఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వైఎస్ఆర్ భరోసా పెన్షన్ పథకం కింద చాలామంది పెన్షన్లు అయితే అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడం కూడా అర్హత లేనప్పటికీ కొంతమంది ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వడము లంచాల ద్వారా అప్లై చేసుకున్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి సదరం సర్టిఫికెట్లు పొందారు. ఆ వికలాంగత్వం అంటే దివ్యాంగులు కాకపోయినా కానీ అలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు పొంది పెన్షన్కి సంబంధించి అర్హత పొంది అంటే తప్పుడు దోవల అర్హత పొంది పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నారని ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అనేది ఏరివేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారండి. అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారని, ఇప్పటి వరకు చాలామంది పెన్షన్లు అయితే తొలగించారని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మీ యొక్క పెన్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీరు క్లారిటీగా మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఒకవేళ బై మిస్టేక్గా గవర్నమెంట్ ఏమన్నా అనుకోకుండా మీరు అర్హత ఉన్నప్పటికీ ఒకవేళ అనుకోకుండా మీకు రద్దు చేస్తే కనుక, ఒకవేళ మీరు జెన్యూన్గా ఉంటే కనుక, అంటే మేము ఈ విధంగా ఫ్రాడ్ చేసి పెన్షన్ తీసుకోలేదని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మళ్ళీ అప్పీల్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్పీల్ చేస్తే కనుక మళ్ళీ పైన వెరిఫికేషన్ చేసి మీరు ఆ వెరిఫికేషన్లో జెన్యూన్ అని తెలిస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది రిటర్న్ అయితే చేస్తారండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.